అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1 వాస్తవ సంఖ్యలకు సంబంధించిన ఎక్సర్సైజ్ 1.2లో ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమిచ్చారు? క్రింది పూర్ణ సంఖ్యల యొక్క కసాగు మరియు గసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి అన్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన పూర్ణ సంఖ్యల్ని కసాగు కనుక్కోవాలి, గసాగా కనుక్కోవాలి. ఫస్ట్ 12 తీసుకుంటే 12 ఏ విధంగా రాయొచ్చు? 2 ఇంటూ 3, 2 2 జర్ 4, 4 3 జర్ 12. సో ఇదేమవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అవుతుంది. నెక్స్ట్ 15 తీసుకుంటే 3 ఇంటూ 5, 3 5 జర్ 15, 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. నెక్స్ట్ 21 తీసుకుంటే 3 ఇంటూ 7 అంటే 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఈ మూడింటిలో ఇప్పుడు కసాగు కనుక్కోవాలి, గసాగా కనుక్కోవాలి. పన్నెండు 15 మరియు 21 కసాగు కావాలంటే మనకి హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. కామన్గా ఉన్నవి హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ లేదు అంటే 2 పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. 2 పవర్ 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 పవర్ 0 కింద తీసుకుంటాం. సో ఇక్కడ 2 పవర్ 0, ఇక్కడ 2 పవర్ 0, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. కసాగు కాబట్టి మనం హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకుంటాం కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ ఉంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. సో మనకి 3 పవర్ 1. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 5 7 లేవు అంటే ఇక్కడ 5 పవర్ 0 ఇంటూ 7 పవర్ 0 కింద వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 7 పవర్ 0 లేదు కాబట్టి 7 పవర్ 0 కింద వేసుకుంటాం. ఇక్కడ కామన్ లేదు కాబట్టి 0 కింద వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 0. సో అన్నీ మనకి ఈక్వల్ అవుతున్నాయి. ఇది ఘాతాంక న్యాయాలు ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అనే న్యాయానికి సంబంధించింది. ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇది 1 అయిపోతుంది. 5 పవర్ 0 అంటే 1, 7 పవర్ 0 అంటే 1. సో ఇదే వస్తుంది మనకి, మళ్ళీ 1తో మల్టిప్లై చేసిన. సో ఇప్పుడు కసాగు కావాలి కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటున్నప్పుడు చూసుకుంటాం. ఇక్కడ 7 పవర్, ఇక్కడ నెక్స్ట్ 3 పవర్ 1 అయిపోయింది. తర్వాత 5 పవర్ 0 ఉంది. ఇక్కడ 5 పవర్ 1, ఇక్కడ 5 పవర్ 0 అంటే మనకి ఏది హైయెస్ట్? 5 పవర్ 1 ఇంటూ ఇక్కడ 7 పవర్ 0 ఉంది, ఇక్కడ 7 పవర్ 0 ఉంది, ఇక్కడ 7 పవర్ 1 ఉంది అంటే 7 పవర్ 1 తీసుకుంటాం. సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత? 2 2 జర్ 4, 4 3 జర్ 12, 12 5 జర్ 60, 67 జర్ 6 7 42 అంటే 420 వచ్చింది. కసాగు ఎంత వచ్చింది? 420. నెక్స్ట్ కసాగు అయిపోయింది, మనకి గసాగా కావాలి. 12 15 మరియు 21 గసాగా గరిష్ట సామాన్య కారణాంకం చూసుకుంటే మనకి ఇక్కడ కామన్గా ఉన్నది లోయెస్ట్ పవర్ ఉండాలి, కామన్ ఉండాలి. సో ఈ మూడింటిలోనే మనకి కామన్ ఉన్నది ఏముంది? 3 పవర్ 1, 3 పవర్ 1, 3 పవర్ 1. సో మనకి కసాగా ఎంత? గసాగా 3 అవుతుంది. ఈ మూడింటిలోనూ కామన్ ఉంది, లోయెస్ట్ పవర్ ఉన్నది 3 పవర్ 1 కాబట్టి సో ఇది ఆన్సర్. 12 15 మరియు 21 యొక్క గసాగా ఎంత? 3. కసాగు 420, గసాగా 3. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే 17 23 మరియు 29 యొక్క కసాగు మరియు గసాగా కావాలి. 17 తీసుకున్నాం. ఇవి ప్రధాన సంఖ్యలు కాబట్టి 17 1 ఇంటూ 17, సో మనకి 17. నెక్స్ట్ 23 ఉంది. 23 అంటే 1 ఇంటూ 23, ఇది 23. నెక్స్ట్ 29 ఉంది. 29 అంటే 1 ఇంటూ 29. ఈ మూడు కూడా మనకి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలకి 1 మరియు ఇట్ సెల్ఫ్ దానికదే ఉంటుంది. కారణాంకాలు మాత్రం 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే 17 23 29 కసాగు అంటే మనకి ఏమొస్తుంది? 17 ఇంటూ 23 ఇంటూ 29 చేస్తే ఎంత వస్తుంది మనకి?
11,339. సో మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ 17, 23, 29ల గసాక ఎంత? మనకి ఈ అన్నింటిలోని కామన్ ఉన్నది 1 మాత్రమే. సో గసాక ఎంత అవుతుంది? 1 అవుతుంది. కసాకి ఏమో 11,339, గసాక ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ 8, 9 మరియు 25ల కసాగు మరియు గసాక. 8 తీసుకుంటే మనకి 2 × 2 × 2 అంటే 2 క్యూబ్ వచ్చింది. 9 తీసుకుంటే 3 × 3 ప్లస్ 3 క్యూబ్ వచ్చింది. 15 తీసుకుంటే 25 తీసుకుంటే 5 × 5 5 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి 8, 9, 25ల కసాగు చూసుకుంటే సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 2 క్యూబ్ × 3 క్యూబ్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ 3 స్క్వేర్ × 5 స్క్వేర్. సో ఇది మనకు మల్టిప్లై చేస్తే 1800 వస్తుంది. నెక్స్ట్ 8, 9, 25ల గసాక ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? సో కామన్ అనేవి మూడింటిలో కామన్గా ఉన్నది 1 మాత్రమే. గసాక 1, ఎందుకంటే ఇక్కడ 8లో 3 అనేది లేదు, 9లో 3 × 3 ఉంది కానీ 2 లేదు, 5 లేదు, 25లో 5 మాత్రమే ఉంది, 3 లేదు, 2 లేదు. సో మనకి గసాగా అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి కాబట్టి కంపల్సరీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో 8, 9, 25ల గసాక 1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 72 మరియు 108ల కసాగు మరియు గసాక. ఫస్ట్ 72 తీసుకుంటే దీనికి ఎల్సిఎం కడదాం. 2తో డివిజిబుల్ అవుతుంది. 3 2 = 6, 6 2 = 12, మళ్ళీ 2తో అవుతుంది. 18 2 = 36, మళ్ళీ 2తో అవుతుంది. 9, మళ్ళీ 9 అనేది 2తో అవ్వదు కాబట్టి 3 3 = 9. సో 3 1 = 3. నెక్స్ట్ 108 చూసుకుంటే 2తో డివిజిబుల్ అవుతుంది. 5 2 = 10, 4 2 = 8. నెక్స్ట్ మళ్ళీ 2తో అవుతుంది. 2 2 = 4, 7 2 = 14. నెక్స్ట్ ఇది 3తో అవుతుంది, 2తో అవ్వదు, 3తో అవుతుంది. 9 టైమ్స్, మళ్ళీ 9 3 టైమ్స్, ఈ 3 మళ్ళీ 1 టైం. సో మనకి 72 చేసినప్పుడు ఎంత వచ్చింది? 72 = 2 × 2 × 2 × 3 × 3 × 1 ఈక్వల్ టు 2 క్యూబ్ × 3 స్క్వేర్ × 1. నెక్స్ట్ 108 = 2 × 2 × 3 × 3 × 3 × 1. సో 2 స్క్వేర్ × 3 క్యూబ్ × 1. ఇప్పుడు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. 72 మరియు 108ల కసాగు ఈక్వల్ టు, సో కసాగు ఎంత అవుతుంది మనకి? ఇక్కడ ఈ రెండు చూసుకుంటే హైయెస్ట్ పవర్ ఉన్నది ఏముంది? 2 క్యూబ్ ఇంటూ ఈ రెండిట్లో ఉన్నది 3 క్యూబ్. సో మనకి 2 క్యూబ్ అంటే ఎంత? 8 × 3 క్యూబ్ అంటే 27. 27 8 × ఎంత? 756, 5 ఉంది, 8 16, 21 అంటే 216 కసాగు. నెక్స్ట్ గసాగా అంటే ఎంత వస్తుంది? ఇక్కడ లోయెస్ట్ పవర్ కామన్ ఫ్యాక్టర్ లోయెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, అంటే 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ తీసుకుంటాం. చేస్తే 2 స్క్వేర్ అంటే 4 × 3 స్క్వేర్ అంటే 9, 36. గసాగు ఎంత? 36, కసాగు 216. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 306 మరియు 657ల కసాగు మరియు గసాక. 2తో చేస్తే ఎంత మనకి? 2 1 = 2, 10 ఉంటుంది, 5 2 = 10, 3 2 = 6. నెక్స్ట్ దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది.
ఎందుకని 1 + 5 6, 6 + 3 అంటే 9, 9 అనేది 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 3 జర్ 15, 3 1 జర్ 3. నెక్స్ట్ మళ్ళీ 3తో అవుతుంది. 3 1 జర్ 3, 7, 7 3 జర్ 21. ఇది మళ్ళీ 17తో 1 టైం. నెక్స్ట్ 657 చూసుకుంటే 657 అనేది 3తో క్యాన్సిల్ అవుతుంది. 2 3 జర్ 2 1 జర్ 9 2 జర్. నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో అవుతుంది. 7 3 జర్ 21, 3 3 జర్ 9. నెక్స్ట్ మళ్ళీ సో ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. 73 × 1. ఇంకా వేరే దేనితోటి డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు ఏమొచ్చినాయి మనకి 306 = 2 × 3 × 3 × 17 × 1. నెక్స్ట్ 657 = 3 × 3 × 73 × 1. ఇప్పుడు 306 మరియు 657ల కసాగు ఈక్వల్ టు, కసాగు అంటే మనకి ఇదేమొచ్చింది 2^1 × 3² × 7^1. ఇది 3² × 73^1. ఇది 17^1, ఇది 73^1. కసాగు కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది 2 సో ఈ రెండిట్లో చూసుకుంటే మనం ఇక్కడ 2 పవర్ 0 కింద పెట్టుకోవచ్చు. హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే 2^1 ఇంటూ ఇక్కడ 3² ఉంది, ఇక్కడ 3² ఉంది. 3² × 17^0, ఇక్కడ 17^0 వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 73^0 వేసుకోవచ్చు. ఇక్కడ లేకపోయినా 0 వేసుకోవచ్చు. 17 × 73. సో ఇది ఎంత వస్తుంది మనకి 2 × 3² అంటే 9 × 17 × 73. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 22,338. ఇది ఆన్సర్ కసాగు. అదే గసాబు అడిగారు 306 మరియు 657ల గసాగా ఎంత అన్నారు. గసాగా కావాలంటే మనకి రెండిట్లోనూ కామన్ ఉన్నాయి ఏమున్నాయి, ఇక్కడ 3² ఉంది, ఇక్కడ 3² ఉంది. సో రెండిట్లో కామన్ ఉన్నది 3² అంటే 9. గసాగా 9, కసాగు 22,338. ఇక్కడితో సెకండ్ బిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.